బ్రహ్మోస్ పుట్టించిన భయంతో పాక్కు ఇప్పటికీ నిద్రలేని రాత్రులే. అలాంటి బ్రహ్మోస్ను మించిన మిసైల్ దూసుకొస్తే ఆ ఆలోచనే దాయాదికి నిద్ర లేకుండా చేస్తోంది. అలాంటి మిసైల్నే డెవలప్ చేస్తోంది భారత్. ధ్వని వేగాన్ని మించిన వేగం, బ్రహ్మోస్ కంటే భయంకరమైన ధ్వని క్షిపణి సిద్ధమవుతోంది. ఇందుకీ ఏంట మిసైల్ స్పెషాలిటీ ఏంటి? తలుచుకుని మరి పాక్ ఎందుకు వణికిపోతోంది? వాచ్ దిస్. బ్రహ్మోస్ను మించిన బ్రహ్మాస్త్రం, శత్రువు ధైర్యాన్ని చంపేసే ఆయుధం. బ్రహ్మోస్ కంటే భీకరమైన ధ్వని మిజైల్, ధ్వని వేగానికి ఎన్నో రెట్లు స్పీడ్తో ధ్వని క్షిపణి. భారత హైపర్సోనిక్ మిజైల్ విప్లవం. ధ్వని మిజైల్ ప్రత్యేకతలు ఏంటి? భారత డిఫెన్స్ బలం ఎంత పెరగబోతోంది? బ్రహ్మోస్ కాదు, భారత్ బ్రహ్మాస్త్రం. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం వస్తే శత్రువుకు వణుకే కదా. అలాంటి మిజైల్ నే డెవలప్ చేస్తోంది భారత్. బ్రహ్మోస్ పేరు తలుచుకున్న ప్రతిసారి పాక్కు చెమట్లు పడుతున్నాయి. ఇప్పటికీ బ్రహ్మోస్ కా బడా భాయ్ అనే రేంజ్ లో అత్యాధునిక మిజైల్ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ తరువాత పరిణామాలతో డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న భారత్ రక్షణ రంగంలో సరికొత్త శక్తిని సాధించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందిన బ్రహ్మోస్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్న అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వనిని డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. గంటకు 7400 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే ఈ నూతన క్షిపణి పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో ఉండి అంతర్జాతీయంగా ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక ఆపరేషన్లలో దడ పుట్టించిన బ్రహ్మోస్ క్షిపణి కంటే ఈ ధ్వని మిజైల్స్ మరింత భీకరంగా పనిచేస్తాయి, అత్యంత ప్రమాదకరంగా ఉండబోతున్నాయి. ఈ కొత్త ఆయుధం భారత సైనిక శక్తికి మరింత బలాన్ని అందించబోతోంది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ కు అత్యంత వేగంగా ప్రయాణించే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఇవి సుదూర లక్ష్యాలను కేవలం నిమిషాల వ్యవధిలోనే ఛేదించగలవు. ఈ క్షిపణులు కనీసం శబ్ద వేగానికి 5 నుంచి 6 రెట్ల కంటే అధిక వేగంతో దూసుకుపోతాయి. డిఆర్డీఓ రెడీ చేస్తున్న ధ్వని హెచ్జీవీని సుమారు గంటకు 7000 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నారు. అసాధారణ వేగంతో 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వని క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. వేగంగా దూసుకు వెళ్లడమే కాదు, శత్రు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు ఈ మిజైల్ సవాల్ విసరగలదు. వేగంతో పాటు దిశను మార్చుకునే అద్భుతమైన సామర్థ్యం ధ్వని క్షిపణికి ఉంది. శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తించి అడ్డుకోవడానికి స్పందించే సమయం కూడా ఉండదు. సాధారణ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు భిన్నంగా ఈ కొత్త గ్లైడ్ వెహికల్ భిన్నమైన నిర్మాణం ఉంటుంది. ఒక శక్తివంతమైన రాకెట్ బూస్టర్ సాయంతో క్షిపణిని అత్యంత ఎత్తుకు ప్రయోగిస్తారు. ఆ ఎత్తుకు చేరిన తర్వాత బూస్టర్ నుంచి ధ్వని గ్లైడ్ వెహికల్ విడిపోయి సెమీ బాలిస్టిక్ మార్గంలో పయనిస్తూ హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇది రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ అత్యాధునిక హెచ్జీవీ పరీక్షలను డిఆర్డీఓ ఇప్పటికే చేపట్టింది. ధ్వని మిజైల్ అందుబాటులోకి వస్తే సరిహద్దుల్లోనే కాదు, సరిహద్దుకు 100,000 కిలోమీటర్ల దూరంలో తోక జాడించాలన్నా శత్రువు ఆలోచించాల్సిందే. మామూలు భయం కాదు, మరణ భయాన్ని పరిచయం చేయడం ఖాయం. ఈ ధ్వని హెచ్జీవీకి సంబంధించి డిఆర్డీఓ ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్ జెట్ ఇంజన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి వైమానిక పరీక్షలను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ధ్వని పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి
భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచాలని ప్రయత్నిస్తోంది. ఈ విజయం భారత్ను హైపర్సోనిక్ టెక్నాలజీని సొంతం చేసుకున్న అగ్రరాజ్యాల సరసన నిలబెడుతుంది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ పరిచయం చేసిన మరణ భయంతో పాక్ ఇప్పటికీ నిద్రలో ఉలిక్కి పడుతోంది. అలాంటిది ధ్వని మిసైల్ డిఫెన్స్లో చేరితే గుంట నక్కల్లా సరిహద్దుల్లో కుట్రలు చేసేందుకు ఎదురు చూస్తున్న పాక్ చైనాకు చెక్ పడడం ఖాయం. ధ్వని మిసైల్ అందుబాటులోకి వస్తే భారత్ క్రియేట్ చేసే రికార్డులేంటి? ఈ క్షిపణితో పాటు డిఆర్డీఓ డెవలప్ చేస్తున్న ఆయుధాలు ఏంటి? చావు కంటే భయం మరింత భయంకరమైనది. అలాంటి భయాన్నే బ్రహ్మోస్ పరిచయం చేసింది పాక్కు. బ్రహ్మోస్ కంటే భీకరమైన ధ్వని మిజైల్ భారత డిఫెన్స్ బలాన్ని అమాంతం పెంచేయడం ఖాయం. ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్, అమెరికా థాడ్ లాంటి అధునాతన కవచాలతో సహా ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా కూడా ధ్వని హెచ్జీవీని అడ్డగించడం చాలా కష్టం. ఈ ఆయుధం నేరుగా డిఆర్డీఓ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ విజయంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని మిజైల్ అందుబాటులోకి వస్తే ఇలాంటి బలం ఉన్న అగ్రదేశాల సరసన భారత్ చేరబోతోంది. హైపర్సోనిక్ అస్త్రాల క్షిపణుల అభివృద్ధిలో రష్యా, చైనా చాలా ముందంజలో ఉన్నాయి. అమెరికా కూడా ఈ శ్రేణి అస్త్రాలను రూపొందిస్తోంది. కొద్ది రోజుల కిందట మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ సహా అనేక దేశాలు ఈ తరహా క్షిపణుల అభివృద్ధికి కసరత్తులు చేపట్టాయి. ధ్వని మిజైల్ అందుబాటులోకి వస్తే పాక్ ఓవర్ యాక్షన్ కు చెక్ పడడం ఖాయం. పాక్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్లు, సైనిక ఆస్తులపై ఖచ్చితమైన దాడులకు అవకాశం దక్కుతుంది. మనోళ్లు కినారా హిల్స్ లో కొట్టిన దెబ్బకు పాక్ ఇప్పటికీ విలవిలలాడుతోంది. ధ్వని మిజైల్ అందుబాటులోకి వస్తే పాక్ ఇక తోక ముడుచుకోవాల్సిందే. ధ్వని మిజైల్స్ తో పాటు కీలక ఆయుధాలను డిఆర్డీఓ డెవలప్ చేస్తోంది. చైనాను మించి అనే రేంజ్ లో 5 ఏళ్లలో సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ లో చేర్చబోతోంది. రాబోయే 5 ఏళ్లలో 12 హైపర్సోనిక్ యుద్ధ క్షిపణులు సిద్ధమవుతున్నాయి. ఇవి దాడి చేయడం మాత్రమే కాదు, శత్రు దేశాల రక్షణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రాజెక్టు విష్ణులో భాగంగా డిఆర్డీఓ ఈ మిషన్ చేపడుతోంది. ఇందులో ధ్వని లాంటి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ తో పాటు హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దాడిలో అత్యంత వేగవంతమైన సామర్థ్యం, అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం వీటిలో ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా శత్రువులను అత్యంత బలంగా ఎదుర్కోవడం, వేసేయడమే లక్ష్యం. ధ్వని హెచ్జీవీ ఈ ఏడాది చివరికి డిఫెన్స్ లో చేరబోతూ ఉండగా 2030 నాటికి మిగతా వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం ఖాయం.